ఓకే అండి. సో, బేసిక్‌గా మన సిలబస్ ఏంటంటే ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి హెల్ప్ అవుతది. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతదనమాట మన సిలబస్ వచ్చేసి. 3+. ఓకే. ఓకే అండి. ఐయామ్ షేరింగ్ మై స్క్రీన్. నెక్స్ట్. ఇది యూజ్‌ఫుల్ లింక్స్ తర్వాత చూద్దాము. ఎన్విరాన్మెంట్స్ కూడా తర్వాత చూద్దాము. హిస్టరీ రండి. సర్వీస్ నౌ వర్షన్స్ ఏంటి? చూడండి ఇవన్నీ కూడా సర్వీస్ నౌ వర్షన్స్ అన్నమాట. మనకి సర్వీస్ నౌ వర్షన్స్ ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ అన్నమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో, ఇవన్నీ కూడా సర్వీస్ నౌ వర్షన్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఉంటాయి. ఏ టు జెడ్. ఓకే. ఈ సర్వీస్ నౌ వర్షన్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ నౌ వర్షన్ నేమ్స్ ఆర్ యూరోపియన్ కంట్రీ నేమ్స్. ఓకేనండి. మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ నౌ వర్షన్స్ ఆర్ యూరోపియన్ కంట్రీ నేమ్స్. చూడండి సర్వీస్ నౌ స్టార్టెడ్ ఇన్ డిసెంబర్ 2011 ఇంటూ ద మార్కెట్. మార్కెట్‌లోకి ఎంటర్ అయింది డిసెంబర్ 2011లో విత్ ఆస్పిన్ అన్నమాట వర్షన్ నేమ్ వచ్చేసి. సో, మరి వాట్ అబౌట్ లైక్ 2011కి ముందేంటి? మరి 2004-2011 మనకి సర్వీస్ నౌ ఉంది గదండీ! ఇంటర్నల్‌గా యూజ్ చేశారు. వాళ్ళ ఇంటర్నల్ కస్టమర్స్‌కి సర్వీస్ నౌ యూజ్ చేయడానికి ఇచ్చారు. అక్కడ గూడా వర్షన్స్ ఉన్నాయి. బట్ ఆ వర్షన్స్ అనేవి కన్సిడరేషన్ చేసుకోము. వన్స్ మార్కెట్‌లోకొచ్చిన దగ్గర నుంచే ఏ వర్షన్స్ ఉన్నాయో అవి కన్సిడరేషన్ చేసుకుంటాము. ఓకేనా? సో, చూడండి ఏ ఫర్ ఆస్పిన్, బి ఫర్ బెర్లిన్, సి ఫర్ కాల్గరీ, డి ఫర్ డబ్లిన్, ఈ ఫర్ యురేకా, ఎఫ్ ఫర్ ఫుజి, జి ఫర్ జెనీవా, హెచ్ ఫర్ హెల్సింకి, ఐ ఫర్ ఇస్తాంబుల్, జే ఫర్ జకార్తా, కే ఫర్ కింగ్స్టన్, ఎల్ ఫర్ లండన్, ఎం ఫర్ మాడ్రిడ్, ఎన్ ఫర్ న్యూయార్క్, ఓ ఫర్ సారీ O for Orlando, P for Paris, Q for Quebec, R for Rome, S for San Diego, T for Tokyo, U for Utah, V for Vancouver, W for Washington. సో, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి వాషింగ్టన్ అండి. ఓకే. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి వాషింగ్టన్. సో, ఇవి వర్షన్స్ అన్నమాట. ఇక్కడ నేనొచ్చేసండి ఆల్‌మోస్ట్ యురేకా నుంచి వర్క్ చేశాను. యురేకా నుంచి నేను వర్క్ చేశాను. నేను 2015లో స్టార్ట్ అయ్యాను వర్క్ చేయడము. సో, నేను యురేకా నుంచి వర్క్ చేశాను. మీకు ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడుగుతారు. మీరు ఏ వర్షన్స్ మీద వర్క్ చేశారు అని చెప్పేసి. మీరు ఏ సర్వీస్ వర్షన్స్ మీద వర్క్ చేశారు అని చెప్పేసి. నేను 15లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి, సో, బిఫోర్ 1 ఇయర్ ఏ వర్షన్ ఉందో అక్కడి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. లైక్ యురేకా, ఫుజి, జెనీవా ఈ వర్షన్స్ అన్నిటి మీద నేను వర్క్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక 3 ఇయర్స్ తోటి ఇంటర్వ్యూకి వెళ్లారు. లైక్ ఇంటర్వ్యూలో అడిగారు. మీరు ఏ వర్షన్స్ మీద వర్క్ చేశారు? సో, మేబీ మీరు 2019 నుంచి వర్క్ చేస్తున్నా అని చెప్పారు. సో, బిఫోర్ 1 ఇయర్ ఏ వర్షన్స్ ఉన్నాయో వాటి మీద కూడా వర్క్ చేసే ఛాన్స్. మీరు 2019 నుంచి మీరు వర్క్ చేస్తున్నారని చెప్తే కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్ ఇక్కడ నుంచి ఇవన్నీ వర్క్ చేసిన ఛాన్స్ ఉంటదన్నమాట. అర్థమైందా? సో, మీరు ఏ ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ స్టార్టింగ్ ఇయర్ ఏదైతే ఉందో దానికంటే ముందు 1 ఇయర్ ఏ వర్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మీరు వర్క్ చేసే అవకాశం ఉంటది. ఓకేనా? సో, ఇంకొకటొచ్చేసి ఎప్పుడూ గూడా సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ అనేది లేటెస్ట్ 3 వెర్షన్స్‌లో ఉంటదనమాట. మేబీ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ యూతా వెర్షన్ అయినా అయ్యుండొచ్చు. వాంకర్ అయినా అయ్యుండొచ్చు. వాషింగ్టన్ అయినా అయ్యుండొచ్చు. మనం ఇప్పుడు కరెంట్‌లీ మీ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ ఏది యూజ్ చేస్తున్నారంటే లేటెస్ట్ 3 వెర్షన్స్‌లోనే చెప్పాలనమాట. ఇప్పుడు మీరు లేటెస్ట్ సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నారంటే నేనెళ్లి కింగ్స్టన్ చెప్తే అది అది కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. ఓకేనా? లేటెస్ట్ 3 వెర్షన్స్‌తో చెప్పాలి. మేబీ నేను యూతా వెర్షన్ యూజ్ చేస్తున్నాను. మేబీ నేను వాషింగ్టన్ యూజ్ చేస్తున్నాను. మేబీ నేను వాంకర్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాలి. ఎందుకంటే సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్ ఎప్పుడు కూడా లేటెస్ట్ 3 వెర్షన్స్‌లోనే ఉంటదన్నమాట. ఓకేనా? అర్థమైందా అండి? యెస్. ఓకే అండి. ఓకేనా? అదన్నమాట.
సో, అంటే ఇప్పుడు మనం సర్వీస్‌నో యూజ్ చేసుకోవాలనుకుంటే మేబీ యూతా వర్షన్ సర్వీస్‌నో యూజ్ చేసుకోవచ్చు. వ్యాంకర్ వర్షన్ సర్వీస్‌నో యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వాషింగ్టన్ యూజ్ చేసుకోవచ్చనమాట. అదర్ దెన్ ఇవన్నీ కూడా ఇంకా అయిపోయాయన్నమాట. ఎప్పుడు సర్వీస్‌నో ఇన్‌స్టాన్సెస్ లేటెస్ట్ 3 వర్షన్స్ తోటే ఉంటాయి. ఓకే. అది. ఇక్కడ మీకు ఇంకొక క్వెషన్ రావచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూయార్క్, ఒర్లాండో, వాషింగ్టన్, వాంకర్ ఇట్లా ఏమి అడగరన్నమాట ఇంటర్వ్యూలో క్వెషన్. మాక్సిమం కేసెస్ 99.99% ఇట్లాంటి క్వెషన్ అయితే రైజ్ అవ్వదు. ఎందుకంటే వర్షన్ టు వర్షన్ సమ్‌టైమ్స్ ఫ్యూస్ చేంజెస్ ఉంటాయన్నమాట. సమ్‌టైమ్స్ స్మాలర్ చేంజెసే ఉంటాయి. ఓకేనా? అట్లాగే కొత్త అప్లికేషన్స్ వస్తుంటాయి. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్‌లో కూడా మోడిఫికేషన్స్, అప్‌డేట్స్ అనేవి జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి అలా అయితే ఏమి అడగరనమాట. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరొక ఇన్సిడెంట్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తారనుకోండి. ఇన్సిడెంట్ మాడ్యూల్ ఏ వర్షన్ నుంచి ఉంది? ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటది గానీ, డిఫరెన్స్ బిట్వీన్ వర్షన్స్ అయితే అడగరనమాట. ఓకేనా? సో, నేను రేపు క్లాస్‌లో ఎండ్ ఆఫ్ ద క్లాస్ అడుగుతా అండి. ఈ వర్షన్స్ చదువుకొని రండి. ఓకే. సో, ఏ ఫర్ ఆస్పిన్, బి ఫర్ బెర్లిన్, సి ఫర్ ఆహ్, కాల్బ్రి, డి ఫర్ డుబ్లిన్, యు ఫర్ యురేకా, ఎఫ్ ఫర్ ఫుజి, జి ఫర్ జెనీవా, హెచ్ ఫర్ హెల్సింకి, ఐ ఫర్ ఇస్తాంబుల్, జే ఫర్ జకార్తా, కే ఫర్ కింగ్స్టన్, ఎల్ ఫర్ లండన్, ఎం ఫర్ మాడ్రిడ్, ఎన్ ఫర్ న్యూయార్క్, ఓ ఫర్ ఒర్లాండో, పి ఫర్ పారిస్, క్యూ ఫర్ క్యూబిక్, ఆర్ ఫర్ రోమ్, ఎస్ ఫర్ శాండియాగో, టి ఫర్ టోక్యో, యు ఫర్ యూటా, నెక్స్ట్ వి ఫర్ వాంకర్ అండ్ వాషింగ్టన్. ఇవన్నమాట వర్షన్స్. అట్లాగే మీకు చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ 6 మంత్స్ ఒక వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'కింగ్స్టన్' జాన్వరిలో రిలీజ్ అయింది. 'లండన్' సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. 'మాడ్రిడ్' నెక్స్ట్ మార్చ్‌లో రిలీజ్ అయింది. 'న్యూయార్క్' నెక్స్ట్ సెప్టెంబర్. మార్చ్, సెప్టెంబర్ అట్లా అవుతుంది. ఓకే. ఇవి డిఫరెంట్ వర్షన్స్ అన్నమాట. నెక్స్ట్ రండి మనకి సర్వీస్ నౌ ఎన్విరాన్మెంట్స్ అంటారు. సో, బేసిక్‌గా సర్వీస్ నౌ ఎన్విరాన్మెంట్స్ కదండీ! మనం నిన్న చెప్పుకున్నాం కదా! మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా గానీ, ఒకే ఎన్విరాన్మెంట్ ఉండదు. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. చూడండి డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాము, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటాము, యుఏటీ అంటాము, స్టేజింగ్ అంటాము, టెంపరరీ అంటాము. ఇట్లా మల్టిపుల్ నేమ్స్ ఉంటాయన్నమాట ఎన్విరాన్మెంట్స్‌కి. అట్లాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మనకెప్పుడూ గూడా ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఏదంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఈ రిమైనింగ్ ఈ ఎన్విరాన్మెంట్స్ అన్నీ గూడా మన అప్లికేషన్స్‌ని డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. మన అప్లికేషన్స్‌ని ఎన్హాన్స్‌మెంట్ చేసుకోవడానికి లేదా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, మీకు నిన్న కొన్ని ఆర్గనైజేషనల్ ఇన్‌స్టాన్సెస్ చూపించాను గదండీ! సో, వాటిల్లో డెవ్ అని జెప్పేసి అట్లా గూడా టైప్ చేశాను. ఒకసారి చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి ఆర్‌లో డెవ్ అంటున్నారు. ఆర్‌లో డెవ్ డాట్స్ ఆర్ వెరీ సారీ ఫర్ నౌ డాట్ చూడండి. అంటే డెవ్ అంటే డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్. కంపెనీ నేమ్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఇట్లా ఉంటది. హ్మ్. సేవ్ సో, ఇట్లా సైన్ ఇన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ ఉందండి. అదానీ డాట్ సర్వీస్ అయిపోయింది అన్నమాట. ప్రతి ఆర్గనైజేషన్‌లో ఉంటదండి. మీకు తెలిసిన కంపెనీ నేమ్స్ ఏదైనా చెప్పండి. ప్రతి ఆర్గనైజేషన్‌లో సర్వీస్ నౌ అనేది ఉంటది. ఇది థర్డ్ పార్టీ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతది ఏదైనా గాని. మనం లాగిన్ డాట్ డూ కొట్టామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ డాట్ సర్వీస్ అయిపోయిన డాట్ కామ్ స్లాష్ లాగిన్ డాట్ డూ కొడితే మనం డైలీ లాగిన్ ఎలా అవుతామో అలా ఓపెన్ అవుతది. ఓకేనా? కరెక్ట్. అదానీ డెవ్ డాట్ ఇట్లా ఏమన్నా ట్రై చేద్దాం. ఇన్‌స్టాన్స్. మనకి ఎగ్జాక్ట్‌గా ఇదే కీవర్డ్ ఉంటదని చెప్పడానికి కూడా లేదనమాట. మేబీ సమ్‌టైమ్స్ అదాని డెవ్ అని పెట్టుకుంటారు. అదాని డెవ్ అని ఇట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డీహెచ్ఎల్ ఐడియా ఉందండి. కొరియర్ సర్వీసు. సో, సర్వీస్ ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్. డీహెచ్ఎల్ డెవ్ అని యాక్సెస్ రిస్ట్రిక్టెడ్. అంటే ఈ యుఆర్ఎల్ కరెక్టే. బట్ మనకి యాక్సెస్ రిస్ట్రిక్టెడ్. వితిన్ ద కొన్ని యుఆర్ఎల్స్ ఎలా ఉంటాయంటే వితిన్ దేర్ ఆర్గనైజేషన్‌లోనే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. ఔట్‌సైడ్ దేర్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్ యాక్సెస్ చేసుకోలేరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ ఉంది. బెంజ్.
No, not secure. ఇంకేమన్నా మీ కంపెనీ నేమ్స్ ఉన్న ఐడియా ఉంటే చెప్పండి. ఈస్ట్ మ్యాన్, AST సర్వీస్ సర్వీస్ ఇన్స్టాన్స్ జస్ట్ సర్వీస్ ఇన్స్టాన్స్ కంపెనీ నేమ్ ఒక్కటే ఉంటే అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇంకా రిమైనింగ్ డెవ్ కానీ టెస్ట్ కానీ శాండ్ బాక్స్ కానీ వేటి కానీ ఇట్లా మీరు ఏదైనా కీవర్డ్ ఐడెంటిఫై చేస్తే అవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏదో అవుతుంది ఇట్లా అనమాట ఆర్గనైజేషన్స్ ఇన్స్టాన్సెస్. ఓకే, మనం ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు మనం దాన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైనా వర్క్ అసైన్ చేసినప్పుడు దాన్ని మనం ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కో డెవలపర్స్ ఉంటారు కదంటే కో డెవలపర్స్ తోటి మనము ఇది టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. లైక్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. వన్స్ ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది అని చెప్తే కో డెవలపరు మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ కి మూవ్ చేస్తుంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ కి. ఓకే, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ లో ఉన్న టెస్టింగ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు మన టాస్క్ ని టెస్ట్ చేస్తారు అనమాట. సో ఒకవేళ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే లైక్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్తారు, లేకపోతే టెస్ట్ పాస్ అవుతుంది. వన్స్ మన మన టాస్క్ ఏదైతే ఉందో అది ఇవేటి సైన్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఎండ్ యూజర్ ఎవరైతే రైట్ చేశారో ఆ టికెట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి సైన్ ఆఫ్ కనుక వస్తే మనం త్రూ చేంజ్ రిక్వెస్ట్ ద్వారా మనం ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం. ఓకేనా, త్రూ చేంజ్ రిక్వెస్ట్ ద్వారా మనం ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం. ఈ వర్క్ ఎలా మూవ్ చేయాలి ఏంటనేది మనకి అప్కమింగ్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. అప్డేట్ సెట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ వస్తుంది. ఓకేనా, ఇది ఎన్విరాన్మెంట్స్ గురించి. మీకు ఎక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎన్విరాన్మెంట్స్ గురించి ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఎన్విరాన్మెంట్స్ గురించి ఏం లేవండి, బట్ రియల్ టైమ్ లో ఒకసారి ఎగ్జాంపుల్ చూపించండి తర్వాత కమింగ్ క్లాసెస్. ఓకే ఓకే ఓకే, వర్క్ ఎలా మూవ్ చేయాలి అదే కదా మీరు అడిగేది. ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చేస్తాం. ఓకేనా, అది మనకి అప్డేట్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ సర్వీస్ నౌ యూస్ఫుల్ లింక్స్ అంటే ఇవన్నీ కూడా సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్ లింక్స్ ఇక్కడ పెట్టాను. మీకు ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, మీ ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ అంటారు కదా, సో ఈ URLs హెల్ప్ అవుతాయి అనమాట. community.servicenow.com. మీకు ఏమైనా మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయి, ఓకేనా, మీరు కమ్యూనిటీలో ఆ క్వశ్చన్ పోస్ట్ చేస్తే సంబడి విల్ ఆన్సర్ ఫర్ దట్ క్వరీ అనమాట. ఆ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేస్తారు తెలిసిన వాళ్ళు. ఓకేనా, డెవలపర్ పోర్టల్ మనకి ఇందులో ఏంటంటే లైక్ సర్వీస్ ప్రతి కాన్సెప్ట్ గురించి థియరీ ఉంటుంది, అట్లాగే మీకు యూస్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, docs.service ఇందులో డాక్యుమెంటేషన్ అన్నమాట, ప్రతి కాన్సెప్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇది సర్వీస్ నౌ యాప్ షో కేస్. ఇదేంటంటే సర్వీస్ నౌ రిలేటెడ్ యాప్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సర్వీస్ నౌ ప్రోడక్ట్ ల్యాబ్ అంటే ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఈ ప్రోడక్ట్ ల్యాబ్లో ఉంటాయి. యాప్ స్టోర్ కొన్ని సర్వీస్ నో ఏంటంటే స్పోక్స్ అని ఉంటాయి అన్నమాట. ప్లగ్ఇన్స్ మనం చూసాం కదా నిన్న క్లాస్లో, యాక్టివేట్ ప్లగ్ఇన్ అని చెప్పేసి. సో అలా వాటిని స్పోక్స్ అని చెప్పేసి కూడా అంటారు. అవన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి స్టోర్ సర్వీస్ నో. అట్లాగే చూడండి మనకి సర్వీస్ నోకి సంబంధించండి మీటప్స్ అని జరుగుతాయి. మీటప్స్ అంటారు, స్నగ్ మీటింగ్స్ అని కూడా అంటారు. ఓకే, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ అని, సో మనకి నేనైతే మనకి meetup.com అని ఉంటుంది అనమాట. మీరు meetup.com లోకి వెళ్ళినాం, ఇది సర్వీస్ నో అఫీషియల్ వెబ్సైట్ ఏం కాదు. ఇది సర్వీస్ నో అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు. ఓకే, షూర్లీ సర్వీస్ నో అఫీషియల్ వెబ్సైట్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్ అండి. ఇప్పుడు మనం 6 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ గ్యాదర్ అయ్యి సర్వీస్ నో లెర్న్ చేసుకుంటున్నాం. అట్లానే సర్వీస్ నో డొమైన్ మీద వర్క్ చేసే వాళ్ళు బేస్డ్ అపాన్ ద లొకేషన్, హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో సర్వీస్ నో మీటప్ అని కండక్ట్ చేసుకుంటారు. మేబీ ఏదైనా ఒక
ఏమంటారు ఏదైనా ఆడిటోరియంలో గానీ, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గానీ కండక్ట్ చేస్తుంటదనమాట. సో, అక్కడికేంటంటే మల్టిపుల్ కంపెనీస్ నుంచి సర్వీస్ నో డొమైన్ రిలేటెడ్ పర్సన్స్ గ్యాదర్ అవుతారు. సో, 1 అవర్ ఆర్ 2 అవర్స్ డిస్కషన్స్ చేసుకుంటారు. లంచ్ చేసేసి వచ్చేస్తారు. ఇట్లాంటివి ఉంటుంటాయనమాట. సో, నేను గూడా మన హైదరాబాద్ లొకేషన్‌లో వితిన్ సర్వీస్ నో కంపెనీలోనే మీటప్స్ జరుగుతుంటాయి. మేబీ నేను లాస్ట్ మీటప్ ఒక 1 ఇయర్ బ్యాక్ అటెండ్ అయ్యి ఉంటాను. సో, బిఫోర్ కోవిడ్ అయితే అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక మీటప్ ఉండేదనమాట. అప్పుడు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవాడిని. సో, ప్రెజెంట్ అయితే నేను మా హోమ్ టౌన్‌లో ఉంటున్నాను. సో, కుదరట్లేదు. 1 ఇయర్ బ్యాక్ అటెండ్ అయ్యాను చివరిసారి. ఇట్లా ఉంటాయన్నమాట. మీకు లింక్డ్ఇన్‌లో గూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోని మనం మీటప్ కండక్ట్ చేసుకుందాము. ఈ కాన్సెప్ట్స్ మీద డిస్కస్ చేసుకుందాం అని జెప్పేసి ఒక ఆడిటోరియంలో గానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకొని గానీ, లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో గానీ గ్యాదర్ అవుతారన్నమాట గ్రూప్ ఆఫ్ పీపుల్. అదే అన్నమాట మీటప్స్ అంటే. ఇది సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్‌సైట్ ఏం కాదు. ఓకే. నెక్స్ట్. మీరు సర్వీస్ నౌ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీ ఓన్‌గా సర్వీస్ నౌ నేర్చుకోవాలనుకుంటున్నారు. మనకి నౌ లెర్నింగ్ ఇది ఔట్‌డేటెడ్ వెబ్‌సైట్ అండి. ఈవెన్ మీరు సాబా క్లౌడ్‌కి వెళ్ళినా కానీ ఇది నౌ లెర్నింగ్‌కే రీడైరెక్ట్ చేస్తది. ఓకేనా? నౌ లెర్నింగ్ అండి. నౌ లెర్నింగ్ డాట్ సర్వీస్ -now.com. మీరు ఇందులోకి వెళ్తే మీకు ఏ కాన్సెప్ట్ గురించైనా ఈ కాన్ ఈ ఈ ఇందులో ఉంటదనమాట. కోర్సెస్ ఉంటాయి. కొన్నేమో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. కొన్నేమో పెయిడ్ కోర్సెస్ ఉంటాయండి. ఓకేనా? మీరు అవి కంప్లీట్ చేస్తే మీకు వోచర్ వస్తది. ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ 90% ఆఫ్ ద కోర్సెస్ అయితే పెయిడే ఉంటాయన్నమాట. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ $2000, $500, $300 అట్లా ఉంటదన్నమాట కాస్ట్. సో, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. అవి మీరు లెర్న్ చేసుకోవచ్చు ఈజీగా. అట్లాగే సర్వీస్ నౌ క సర్వీస్ నౌకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. సర్వీస్ నౌ సపోర్ట్, సర్వీస్ నౌ కమ్యూనిటీ, సర్వీస్ నౌ డెవ్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానెల్స్. ఓకే. మీకు ఇవన్నీ కూడా అంటే సర్వీస్ నౌ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్స్ అని చెప్పొచ్చన్నమాట ఇవి. ఓకేనా? మీకు ఒకసారి వెళ్లి చూడండి. సర్వీస్ నౌ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్స్. ఓకేనండి. ఇది. సో, ఓవరాల్‌గా ఈ 3 క్లాసెస్‌లో మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమి అడుగుతారు? ఒకసారి చూద్దాం రండి. వాట్ ఈస్ సర్వీస్ నౌ? వై వి నీడ్ టు యూజ్ సర్వీస్ నౌ? వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇన్ సర్వీస్ నౌ? వాట్ ఆర్ ద వర్షన్స్ ఇన్ సర్వీస్ నౌ? వాట్ ఈస్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ యూ ఆర్ యూజింగ్? మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద వర్షన్స్ యూ వర్క్డ్ ఆన్ ఫ్రమ్ సర్వీస్ నౌ? సర్వీస్ నౌలో ఏ వర్షన్స్ మీద మీరు వర్క్ చేశారు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారన్నమాట. ఓకే. ఇక్కడ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగండి చెప్తాను. ఈరోజు క్లాస్ ఇంతటితోటి స్టాప్ చేసేస్తున్నాను. రేపటి క్లాస్‌లో వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అండ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి చెప్తున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. చెప్పండి ఏమైనా క్వెరీస్ ఉంటే? బ్రో ఇది నిన్నటిది రికార్డింగ్స్ పంపించారా నిన్నటి కూడా రాలేదు నాకు. లేదండి పంపించా. డైలీ మీకు మెసేజ్ ఏం రాదండి. నేను మీకు ఫస్ట్ టైమ్ లింక్ పంపించాను గదా! మెయిల్ ద్వారా. అవునా? ఆ లింక్ బుక్‌మార్క్ చేసి పెట్టుకోండి. డైలీ ఆ ఐ లింక్‌లోకి మీన్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ 2 వీడియోసే ఉన్నాయి. నిన్నటి పోస్ట్ కానట్టున్నాయి. అందుకనే లేదు అయ్యాయి. ఒకసారి చూడండి. ఈరోజు అయ్యాయా? నిన్నటి డేట్ తోటి ఒక ఫోల్డర్ ఉంది. ఇప్పుడే వెరిఫై చేయండి ఒకసారి. ఒక్క నిమిషం చూస్తున్నాను. ఓకే. నేను రికార్డింగ్ స్టాప్ చేసేస్తున్నాను. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. స్టాప్.